హాయ్ అండి అందరికీను. ఒక చిన్న కథ. ఒక అబ్బాయికి పెళ్ళవుతుంది. పెళ్ళయిన తర్వాత ఆ భార్యతో చాలా సంతోషంగా ఉంటూ ఉంటాడు. అతనితో పాటు అతని తండ్రి కూడా ఉంటారు. ఆ భార్యకి ఏమాత్రం కూడా నచ్చదు తండ్రికి అన్నీ చేయడం. తను అంటుందనమాట, "నేను మీ నాన్నగారికి సేవలు చెయ్యలేకపోతున్నాను. మీ నాన్నగారిని ఇంకెక్కడైనా ఉంచండి" అని. అప్పుడు అంటాడు కదా, "మా నాన్నగారు నన్ను చాలా కష్టపడి పెంచి పెద్ద చేశారు. ఇలాంటి వయస్సులో ఇంత పెద్ద వయసులో నేనెలా వదిలియాలి" అని చెప్పేసి అంటాడు. సరే అని తను ఇంకేమీ కూడా ఎదురు సమాధానం చెప్పలేకపోతుంది. మెల్లిమెల్లిగా 5 సంవత్సరాలు గడిచిపోతుంది. మళ్ళీ అంటుంది కదా, "నేను మీ నాన్నగారికి సేవలు చెయ్యలేను. ఇంతకు ముందే మీకు చెప్పాను. ఉంటే మీ నాన్నతోనైనా ఉండండి, లేదంటే నన్ను విడిచిపెట్టేయండి. నేను మీతో ఉండలేను" అని చెప్పి తను వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది. భార్య మాట కాదనలేక అతను అంటారు, "లేదు, మా నాన్నగారికి నేను సౌకర్యంతో ఎక్కడో అక్కడ ఉంచుతాను తీసుకెళ్ళి, నా మాట నమ్ము" అని చెప్పి అంటాడు. అప్పుడు భార్య సంతోషంగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. రాత్రి అవుతుంది. రాత్రి 12 అయిన తర్వాత అతను వాళ్ళ నాన్నగారి గదిలోకి వెళ్ళి అంటాడు కదా, లేపి వాళ్ళ నాన్నగారిని, "నాన్న, పద నాన్న, అలా తిరిగి వద్దాము" అని చెప్పి అంటాడు. అనీగానే వాళ్ళ నాన్న ఆ అబ్బాయితోటి వెళ్తాడు. అలా నడిపిస్తూ నడిపిస్తూ తీసుకెళ్ళి ఒక అడవిలోని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టి అంటాడు కదా, "నాన్న, ఇక మీకు నాకు రుణం తెగిపోయింది. ఇంకా నేను మిమ్మల్ని చూడలేను. ఎందుకంటే మీరు పెద్ద వయసు అయిపోయారు. మీతో పాటు నేను ఉండలేను. మీకోసం నేను నా భార్యను వదులుకోలేను కదా" అని చెప్పి అంటాడు. అనీగానే వాళ్ళ తండ్రి చాలా ఏడుస్తాడు. చాలా రోదిస్తాడు. రోదిస్తూ అంటాడు, "నేను అర్థం చేసుకోగలను నాన్న నీ యొక్క బాధని. నిజమే" అని అంటాడు. "సరే, నేను ఇక్కడే ఉంటాను" అని అంటాడు. అంటాడు, "నన్ను ఇంకొక 3 కిలోమీటర్ల దూరాన్ని నన్ను తీసుకెళ్ళి విడిచిపెట్టివా" అనేసి అంటాడు. "నేను ఒక్కడినే వెళ్ళలేను. నీ సాయంతో అయితే నేను వెళ్ళగలను" అని చెప్పి అంటాడు. అనీగానే ఆ అబ్బాయికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. "ఎందుకు నాన్న 3 కిలోమీటర్ దూరంలోని మిమ్మల్ని వదిలేయమంటున్నారు" అంటే అప్పుడు వాళ్ళ తండ్రి అంటాడు కదా, 20 ఏళ్ల కిందట నేను కూడా మీ తాతగారిని నేను అలాగే వదిలేసి వెళ్ళిపోయాను. ఈరోజు నేను చేసినటువంటి కర్మకి ఫలం వచ్చేసింది. నిజమే, నేను ఏదైతే చేశానో అదే నాకు వెన్నుతిరిగి వచ్చింది" అని వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉండిపోతాడు. సో ఈ కథ ద్వారా మనకు అర్థమైంది ఏంటి? మనం ఏదైతే చేస్తామో దాని ఫలమే మనం అనుభవిస్తాము. థ్యాంక్ యూ.